చూపిస్తా. దీంట్లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టిండి. నేను అమెరికా పర్యటనలో కూడా లేను. నేను అమెరికాలో లేను, నేను పార్లమెంట్లో ఉన్నాను. ఎంపీ గారు మీరే కదా పక్కన కూర్చున్నారు, ఆ బినామీ కంపెనీ వాళ్ళ పక్కన ఇక్కడ కూర్చున్నారు అని చెప్పి ఈ ప్రచారం. నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు చూపిస్తున్నా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తి అమెరికా పోయిందా పార్లమెంట్ పోయిందో సామాన్యునికి తెలియదు. సరే మీ మీడియా వాళ్ళకి తెలిసి ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకు లీడర్లకు తెలిసి ఉంటుంది నేను పార్లమెంట్ ఉన్నాను. కానీ నేనేదో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మా పెట్టుబడులు మేము పెట్టుబడులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నా ఇది వాస్తవంగా దీంట్లో ఏం తప్పిదాలు జరుగుతలేవు, ఇవన్నీ కూడా నామినల్గా ఫస్ట్ డిస్కషన్ పార్ట్లో ఉన్నాయి. ఏ పెట్టుబడి సంస్థలకు కూడా దారదత్తాలు చేసింది లేదు, ఇంకా భూములు ఏ పెట్టుబడి సంస్థలకు కూడా మనం ఏం ఫ్రీగా ఇచ్చింది లేదు. ఏమి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడతారని ముందుకు వస్తారో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నామని చెప్పినాం. దాంట్లో భాగంగా కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎవరైనా, కేటీఆర్ గారు బామ్మర్దైనా, కవిత గారి భర్త అయినా, కవిత గారి చుట్టాలైనా ఎవరైనా కానీ తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే మేము రాజకీయంగా చూడం. తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం పెడుతున్నట్టు, తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి పెట్టుబడి అని చూస్తామే తప్ప ఇది ఎవరు పెట్టుబడి అని చూడం. ఏ బిజినెస్ అన్న ఇల్లీగల్ బిజినెస్, డ్రగ్స్ బిజినెస్, ఇంకేదన్నా వ్యాపారం గంజాయి వ్యాపారం చేసుకుంటామంటే పర్మిషన్లు ఇవ్వం. కానీ మిగతా ఏ వ్యాపారం లిక్కర్ కూడా లీగల్గా చేస్తే ఏం కాదు, ఇల్లీగల్ లిక్కర్ చేస్తేనే ప్రాబ్లం. లిక్కర్ ఎవరేం చేయొచ్చు, లిక్కర్ కంపెనీ పెట్టి ఇప్పుడు లిక్కర్ ఎక్సర్సైజ్ ద్వారా మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. యాజ్ పర్ ద నామ్స్ ఏదైనా చేయొచ్చు, యాజ్ పర్ ద నామ్స్ చేయకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఏదో విధంగా రోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. ఈ తప్పుడు ప్రచారాలను కూడా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే ఈ తప్పుడు ప్రచారాలను కూడా ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ప్లాట్ఫామ్. వాస్తవాల కంటే ఎక్కువ అవాస్తవాలను వాస్తవాల కింద చూపిస్తారనే ఉద్దేశంతో మీకు ఇది చూపించాను. ఎందుకంటే వాస్తవాలు ఏంది అనేది కూడా అప్పుడప్పుడు మర్చిపోతాం. మనం అప్పుడప్పుడు పొద్దున్న లేచేదాన్ని చదువుతుంటే ఈ సోషల్ మీడియా యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీలు కొత్తగా తయారైనాయి, ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు గాంధీ గారి చరిత్రను, నెహ్రూ గారి చరిత్రను కూడా తిరిగి రాస్తారు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఏ ప్రమేయం లేదు స్వతంత్రంలో అనే దాన్ని కూడా చెప్పగలుగుతున్నారు. దాన్ని చదివి మనం అప్పుడప్పుడు మనోళ్ళు కొంత యంగ్స్టర్స్ అంటే ఈ 18 years ఈ 25 years బిలో ఉన్న యువకులకు హిస్టరీ కొద్దిగా తెలియని హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇదే కొత్త హిస్టరీ అనుకునే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తారు. దీన్ని మనం పదే పదే అంటే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ అమెరికా పర్యటన అయింది, మొన్ననే నేను ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్. ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే సోషల్ మీడియా ద్వారా పదే పదే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలంటున్నా. ఏ తప్పిదం చేసినా ఎవరు వదిలిపెట్టరు. ఏ కంపెనీలైనా ఇప్పుడు మా సోదరుడు ఏదైనా కంపెనీలో డైరెక్టర్ ఉంటే గూగుల్లో కొడితే దొరకదా? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం వ్యాపారం చేస్తాడని గూగుల్లో కొడితే నా ఎలక్షన్ అప్పుడే పెట్టుకుంటే తెలియదా? సో ఏ కంపెనీ తోటి పెట్టుబడులు పెట్టించినా, ఏ కంపెనీలో ఎవరు డైరెక్టర్ ఉన్నా, ఏ కంపెనీకి న్యాయంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫేవర్ చేసినా ఏది ఆగదు. అది మాకు తెలుసు. మేమెందుకు చేస్తాం ఆ తప్పు? మేము వాంటెడ్లీ ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే కంపెనీల పేరు పెట్టి ఎందుకు చేస్తాం? ఏదైనా ఉంటే అటువంటి ఆలోచన, పిచ్చి ఆలోచన ఉంటే ఉండదు కదా. మనం ఏమైనా పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోతున్నప్పుడు వాళ్ళు ఏదో విధంగా తప్పును దొరికించుకొని దీన్ని తెలంగాణ ప్రజల ముందు తప్పుగా చూపించి మా యొక్క ప్రయత్నాన్నే, ఈ ప్రయత్నంలోనే వైఫల్యం ఉంది వీళ్ళనే చూపించి మమ్మల్ని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా అండ తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మింది వాళ్ళు. ఇవాళ కూడా వాళ్ళ నమ్మకం మా మీద అవసరం ఉంది, మా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద. మీ నమ్మకం పెట్టండి. మీరు ఇచ్చిన 5 ఏళ్ల గడువులో మేము మా పాలనలో కానీ మీ భవిష్యత్ మీద కానీ, మీకున్నటువంటి సమస్యల మీద కానీ, నిరుద్యోగం మీద కానీ, రైతులకున్న సమస్యల మీద కానీ, వీటన్నిటికీ 5 ఏళ్ల పరిష్కార మార్గం వచ్చుడు గ్యారంటీ అని మేము ఇస్తున్నాం. అరే 8 నెలలు కాకముందే అన్ని గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు 10 ఏళ్లలో వీళ్ళు చేయండి, 8 నెలలనే మమ్మల్ని ప్రూవ్ చేయమని చెప్పి ఈరోజు ప్రతి తుంకిశాల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్టు. కాళేశ్వరం అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేనా? 10 ఏళ్ళు మీరు కట్టింది మీరు, చేసింది మీరు, మేము వచ్చి చూసింది కూడా లేదు సరిగ్గా. పెట్టుబడులు పెట్టింది మీరు, కాంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు, పనులు చేయించింది మీరు. మేము రాకముందే దానికి
పిల్లర్లు కుంగిపోవడము, బుంగలు పట్టడం కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందే జరిగినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఏదో విధంగా ప్రజల మైండ్లో విషబీజాలు నాటే ప్రయత్నం ఏదైతే చేస్తుర్రో దాన్ని మానుకోవాలని తెలియజేస్తున్నా. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మొదటి నుంచి ఇటు బీజేపీ వాళ్ళకైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా, వాళ్ళు 8 మంది ఎంపీలు, మేము 8 మంది ఎంపీలు ఉన్నాం. నేను ఢిల్లీలో మొట్టమొదటిసారి పార్లమెంట్ సమావేశాల కంటే ముందు 31 అర్జీలు ఉన్నాయి మనకు సెంట్రల్ గవర్నమెంట్లో. విభజన హామీలకు సంబంధించినవి ఉన్నాయి, తర్వాత రావాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి. మనం అందరం కలిసి ప్రజలు గెలిపించుకుని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితే లేరు, మీరు మేమున్నాము, 16 మంది కలిసి మనం వీలైనంత వరకు బీజేపీ నాయకత్వాన్ని మీరు ప్రెజర్ పెట్టండి, మేము అపోజిషన్స్ మేము ప్రెజర్ పెట్టి మన తెలంగాణకు తీసుకోవాల్సిన నిధులు తీసుకోవాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చిన ఇదే వేదిక మీదకి వెళ్ళి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండండి. అసెంబ్లీలో మేము తప్పు చేసినప్పుడు కట్టండి, మంచి అపోజిషన్ ఉన్నప్పుడు. ఇవాళ వాళ్ళ అపోజిషన్ లేకపోవడం వల్లనే ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇవాళ అపోజిషన్ కనుక కరెక్ట్ గా వాళ్ళు బతకనిచ్చి ఉంటే, వాళ్ళు ఫిరాయింపులను వాళ్ళు ఆ రోజు ప్రోత్సహించకపోతే అసెంబ్లీ సక్రమంగా నడిచేది. గత 10 ఏళ్ళు ఇన్ని చీకటి జీవోలు వచ్చేటి కావు, ప్రతి జీవో మీద చర్చ నడిచేది. ప్రతి తప్పిదాన్ని మనం ఆ రోజు పట్టేవాళ్ళు, పట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. ఏం చేయకనే ఈరోజు 10 ఏళ్ళ బీఆర్ఎస్ నియంత పాలన వల్లనే ఈరోజు అప్పుల పాలైంది రాష్ట్రము. మీరు మంచిగా ప్రజలు మీకు కూడా ఒక 38 సీట్లు ఇచ్చిర్రు, కాపాడుకోండి వాళ్ళను, వాళ్ళకు మర్యాద ఇవ్వండి. వాళ్ళకు మర్యాద ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం ఏందో తెలియకపోయా మీకు. మీ నియంత పోకడలు నచ్చక వాళ్ళు గోడలు దూకి గేట్లు దూకి పారిపోయి వస్తుండే పార్టీలకు వెళ్ళి. ముందు వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ చేయమంటే వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ చేయరు, ఏమైనా మాటలకే పరిమితం అవుతున్నారు. దయచేసి నేను మరొకసారి చెప్తున్నా, మనమందరం ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా తప్పుడు ప్రచారాలు మానుకొని కన్స్ట్రక్టివ్గా తెలంగాణ ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటుంది, మేమేం చేస్తే బాగుంటుందో కూడా మాకు కన్స్ట్రక్టివ్ లెవెల్ చెప్పండి. ఇట్లా తప్పుడు విధానాలు కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మంచి లైన్ ఆఫ్ యాక్షన్లకు వచ్చి చెప్తే తెచ్చుకున్న తెలంగాణ. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత కూడా తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏం చేయాలనో మనకు తెలియకపోతే కష్టమవుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, అందుకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. అవును, డెఫినెట్ గా నేను ఒకటే